సో లైక్ నా గురించి జస్ట్ ఒక 30 సెకండ్స్. సో నా పేరు అయ్యప్ప సిగినం, రిప్రజెంటింగ్ ఆటమ్స్ డిజిటల్ సొల్యూషన్స్ అండర్ డిజిటల్ మార్కెటింగ్ కేటగిరీ. సో పాస్ట్ 3 years బ్యాక్, వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్, వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్, ఈవెన్ నాలెడ్జ్ కూడా ప్రాపర్ వేలో బిజినెస్ డొమైన్ పరంగా నాలెడ్జ్ లేకుండా 3 years బ్యాక్ బిజినెస్లోకి వచ్చాము. సో అక్కడి నుంచి ఇంచ్ బై ఇంచ్, లైక్ డే బై డే టీమ్ పరంగా కానీ డొమైన్ పరంగా కానీ చాలా తప్పులు చేస్తూ నేర్చుకుంటూ వచ్చాం. సో ఇనీషియల్ ఫస్ట్ ఇయర్ జర్నీ వచ్చేసి లైక్ ఏ బిజినెస్లో మార్కెట్లో వాల్యూ ఉంది అండ్ ఎక్కడ నాకు ఎబిలిటీ ఉంది అని తెలుసుకోవడానికి దాదాపుగా 6 to 7 ప్రాజెక్ట్స్ నేను స్టార్ట్ చేశాను. అండ్ ఫైనలీ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్గా నాలెడ్జ్ ఉంది అని నాకు అర్థమవడానికి 1 year టైం పట్టి, అగైన్ 1 step at a time అనే ఫార్ములాతో మిగతా వాటన్నిటిని హోల్డ్లో పెట్టి I started focusing majorly on digital marketing. And second year of journey, digital marketing లో కూడా హెల్త్కి చేయాలా, ఆర్ రియల్ ఎస్టేట్కి చేయాలా, ఇంటీరియర్స్కి చేయాలా, ఆర్ ఏ డొమైన్కి చేయాలి అని ఆల్మోస్ట్ సెకండ్ ఇయర్ అంతా కూడా అన్ని డొమైన్స్లో మేము వర్క్ చేసి ఫైనలీ వీ అండర్స్టూడ్ దట్ హెల్త్ కేర్లో మాకు నాలెడ్జ్ ఉంది, మాకు ఎక్స్పర్టైజ్ ఉంది అండ్ మాకు సక్సెస్ రేట్ కూడా బాగుంది అని చెప్పి హెల్త్ కేర్ని చూస్ చేసుకున్నాము. So now we are pioneers of digital growth for healthcare. And like మా బిలీఫ్ ఏంటి అంటే, చాలామంది అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్ చాలా ఎక్కువైపోయాయి. సో అనెథికల్ కాంపిటీషన్, అన్హెల్తీ కాంపిటీషన్ ఇంక్రీజ్ అయిపోయింది జస్ట్ బికాస్ ఆఫ్ మోర్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్. ఒకప్పుడు ఇంజనీర్స్ ఎక్కువ ఉన్నారు, ఇప్పుడు డాక్టర్స్ కూడా ఎక్కువైపోయారు. సో ఇలాంటి సినారియోలో ఎథికల్ ప్రాక్టీసెస్ చేసి ప్రాపర్గా పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్స్ని మేము లైమ్ లైట్లోకి తీసుకొని వెళ్ళాలి, సోషల్ మీడియా ద్వారా వాళ్ళ బ్రాండింగ్ ఇంక్రీజ్ చేయాలి అనేదే మా యొక్క విజన్. సో మా గోల్స్ ఏంటి అంటే, లైక్ బిల్డింగ్ ఆర్ బ్రిడ్జింగ్ ద గ్యాప్ బిట్వీన్ పేషెంట్స్ అండ్ లైక్ ప్రాపర్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్, అది డాక్టర్స్ అవ్వచ్చు, హాస్పిటల్స్ అవ్వచ్చు. అండ్ సెకండ్, మేక్ షూర్ లైక్ రైట్ టైంలో రైట్ పీపుల్ని, రైట్ డాక్టర్స్ని, రైట్ హాస్పిటల్స్ని కనెక్ట్ చేయడం. ఓకే. సో యూజువల్గా ఫర్ డాక్టర్స్ ఆర్ ఫర్ హాస్పిటల్స్ మేము ఏం చేస్తాము అంటే, ఇనీషియలీ హాస్పిటల్కి మేము విజిట్ చేసి డాక్టర్స్తో మేము మాట్లాడి వాళ్ళ యొక్క స్పెషాలిటీ ఏంటి, వాళ్ళ సక్సెస్ రేట్ ఏంటి, వాళ్ళ హాస్పిటల్లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి అని మేము తెలుసుకున్న తరువాత దాన్ని బేస్ చేసుకొని మేము ఒక స్ట్రాటజీ బిల్డ్ చేస్తాం. సో స్ట్రాటజీ కూడా మేమే బిల్డ్ చేసి దాన్ని బేస్ చేసుకొని కంటెంట్ మేమే క్రియేట్ చేయటం, వీడియోస్ షూట్ చేయటం, సో వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటం. ఈ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన తర్వాత రీచ్ రావడానికి కూడా దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్ట్రాటజీస్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా లీడ్ మ్యాగ్నెట్ అనే ఒక స్ట్రాటజీ బాగా ట్రెండ్ అవుతుంది. అంటే మనం వాల్యూ ప్రొవైడ్ చేయటం అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ మెడిసిన్ డాక్టర్ ఉన్నారు, ఒక డైట్ చార్ట్, లేదా ఆర్థోపెడిషన్ ఉన్నారు, ఒక సర్జరీ అయిన తర్వాత ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్పి ఒక పీడిఎఫ్ మేము రెడీ చేసి ఒక వీడియో కింద మీరు కామెంట్ చేస్తే ఆ పీడిఎఫ్ ఇస్తామని చెప్తాం. ఆ పీడిఎఫ్ రావాలి అంటే వాళ్ళు మ్యాండేటరీగా ఫాలో అవ్వాలి. సో ఈ చిన్న చిన్న ఇంప్రవైజేషన్స్ ద్వారా ఫాలోవర్స్ని కూడా మేము ఇంక్రీజ్ చేయగలం. అండ్ ఫైనలీ లీడ్స్ జనరేట్ అవుతాయి త్రూ గూగుల్ ఫార్మ్స్ ద్వారా. మేము యాడ్స్ రన్ చేస్తాము. జనరేట్ అయిన లీడ్స్కి మేమే స్వయంగా కాల్ చేసి, మాకు ఇన్హౌస్ టెలికాలింగ్ టీమ్ కూడా ఉన్నారు, ఒక 4 to 5 members. కాల్ చేసిన తర్వాత ఫాలోఅప్ చేసి వాకిన్స్ వరకు కూడా మేమే వర్క్ చేస్తాం. సో ఇది మా స్పెషాలిటీ, ఫ్రమ్ స్ట్రాటజీ టు వాకిన్. అండ్ మా రీసెంట్ సక్సెస్ స్టోరీస్. సో డాక్టర్ తేజస్విని అని చెప్పి గైనకాలజిస్ట్ ఫ్రమ్ కడప, సో పల్లా హాస్పిటల్ అని చెప్పి. సో ఈవిడికి పాస్ట్ 3 monthsలో అరౌండ్ 7,899 ఫాలోవర్స్ ఆర్గానిక్గా వచ్చారు. అది లైక్ నాకే పాస్ట్ 3 years నుంచి నేను నా ఓన్ కంటెంట్ క్రియేషన్ చేస్తుంటే కొన్ని స్ట్రాటజీస్ అర్థం అవడానికి 3 years టైం పట్టింది. అదే స్ట్రాటజీస్ 3 months ఈవిడ మీద ఇంప్లిమెంట్ చేస్తే 7,800 ఫాలోవర్స్ వచ్చారు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ అవర్ సక్సెస్ స్టోరీ. నెక్స్ట్, సో ఇది మీకు ఆల్రెడీ ఐడియా ఉండొచ్చు, హైమా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సో హైమా హాస్పిటల్ వాళ్ళదే, ఇది కూడా పట్టాభిపురంలోనే ఉంటుంది. సో లైక్ హైమా హాస్పిటల్ ఓనర్ వాళ్ళ కోడలు ఈవిడ. సో డాక్టర్ సింధుశ్రీ అని చెప్పి ఈవిడతో ఎడ్యుకేషన్ మార్కెటింగ్ చేస్తున్నాం. ఆబ్వియస్లీ
లైక్ పార్షియాలిటీ ఉంటుందండి సోషల్ మీడియాలో కూడా. సో గర్ల్స్కి ఆర్ లేడీ డాక్టర్స్కి కొంచెం ఫాలోయింగ్ కానీ ఆర్ ఫాస్ట్గా గ్రోత్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవిడికి పాస్ట్ 2 months 2.5 monthsలోనే యాక్చువల్లీ ఒకే ఒక వీడియోతో వైరల్ అవ్వటం వల్ల ఆల్మోస్ట్ 1 million క్రాస్ అయింది వీడియో. ఆ ఒక్క వీడియో నుంచే దాదాపుగా 4,500+ ఫాలోవర్స్ వచ్చారు. అండ్ ఇంకా ఒక 2-3 వీడియోలు నార్మల్ రీచ్ వచ్చింది, ఒక 5 lakh అలాగా. సో ఓవరాల్గా 10,000 ఫాలోవర్స్ ఇన్ పాస్ట్ 2.5 months. అండ్ దివ్య రుమటాలజీ అని చెప్పి ఈవిడ కూడా లేడీ డాక్టర్. సో రుమటాలజీ నర్సరావుపేట, ఈవిడకి కూడా పాస్ట్ 2 monthsలోనే 10,000 ఫాలోవర్స్ వచ్చారు. సో ఇవి రీసెంట్గా మా దగ్గర ఉన్న సక్సెస్ స్టోరీస్. నెక్స్ట్ అండ్ లైక్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, లైక్ అందరూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొచ్చు, వీడియోస్ పెట్టొచ్చు, యాడ్స్ రన్ చేయొచ్చు. బట్ వీఆర్ స్ట్రాంగ్ ఎట్ మెయింటైనింగ్ డేటా అండ్ అనలైజింగ్ డేటా ఇన్ ఏ ప్రాపర్ మేనర్. అంటే దాన్ని బేస్ చేసుకొని మేము స్ట్రాటజీస్ లైక్ చేంజ్ చేస్తూ ఉంటాం. ఒకసారి వెనక్కి. సో మా దగ్గరకు వచ్చిన అంటే ఎవ్రీడే ఎన్ని లీడ్స్ వస్తున్నాయి, అందులో ఎన్ని పాజిటివ్ ఉన్నాయి, ఎన్ని న్యూట్రల్ ఉన్నాయి, అండ్ ఎన్ని బ్యాడ్ లీడ్స్ ఉన్నాయి, ఎన్ని కన్వర్ట్ అవుతున్నాయని క్లియర్గా మా దగ్గర ఉన్న లైక్ టెలికాలింగ్ టీమ్ ప్రాపర్గా డేటాని అనాలిసిస్ చేసి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ కోమలి ఫెర్టిలిటీకి 120 లైక్ స్టార్టెడ్ విత్ పర్ లీడ్ కాస్ట్ 120 రూపీస్ నుంచి 40 రూపీస్కి తీసుకొచ్చాము. 150 లీడ్స్ జనరేట్ చేసాము. 40 వాకిన్స్ కూడా మేము వాళ్ళకి హాస్పిటల్కి పంపించడం జరిగింది పాస్ట్ 3 monthsలో. అంటే లీడ్ కాస్ట్ అంటే మనకు ఒక లీడ్ ఎవరైనా ఫిల్ చేసినప్పుడు 100 రూపీస్ ఉండొచ్చు, 500 రూపీస్ ఉండొచ్చు. లీడ్ కాస్ట్ని ఎలా తగ్గించాలి అనే దాని మీద మేము వర్క్ చేస్తాము. పాజిటివ్ లీడ్స్ యొక్క రేషియో ఇంక్రీజ్ చేయడానికి వర్క్ చేస్తాము. కన్వర్షన్ రేషియో ఇంక్రీజ్ చేయడానికి వర్క్ చేస్తాము. సో వీటన్నిటిని ట్రాక్ చేస్తాం. సో వీ విల్ ఫీల్ దట్ డేటా ఈజ్ అవర్ మెంటర్. సో సోషల్ మీడియా నుంచి మాకు జనరేట్ అయ్యే డేటాని మేము మెంటర్ లాగా యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ సో లైక్ వై టు చూజెస్ ఎక్స్క్లూజివ్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఫర్ హెల్త్ కేర్. సో ఆంధ్ర తెలంగాణలో చాలా తక్కువ మంది ప్లేయర్సే ఉన్నారు. అండ్ వాళ్ళల్లో కూడా ఆన్లైన్లో మాకే కొంచెం ఎక్కువ విజిబిలిటీ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, ఈవెన్ సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ డేటా. సో ఏ స్పెషలైజేషన్కి ఎలా చేయాలి, ఎలా చేస్తే క్లిక్ అవుతుంది అని పాస్ట్ 3 years నుంచి మా దగ్గర డేటా ఉంది. అండ్ మా దగ్గర ఇన్ హౌస్లోనే దాదాపుగా 30 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. కంటెంట్కి సపరేట్ ఉన్నారు, వీడియో షూటింగ్కి సపరేట్ ఉన్నారు, లీడ్ జనరేషన్కి సపరేట్ ఉన్నారు, డిజైనింగ్లో పోస్టర్స్కి సపరేట్ ఉన్నారు, వీడియోస్కి సపరేట్ ఉన్నారు, అండ్ ఏఐ వీడియోస్ని క్రియేట్ చేయడానికి సపరేట్ ఉన్నారు, టెలికాలింగ్కి సపరేట్ ఉన్నారు, స్ట్రాటజీ డిజైన్ చేయడానికి సపరేట్గా ఉన్నారు. అండ్ క్లయింట్ ఆన్ బోర్డ్ అయిన వెంటనే మేము గోల్స్ పెట్టుకుంటాం, డేటాని ట్రాక్ చేస్తాం, దాన్ని బేస్ చేసుకొని మేము స్ట్రాటజీస్ మారుస్తూ వెళ్తాం. నెక్స్ట్ అండ్ లైక్ మా ఓన్ కంపెనీకి మేము ఒక చిన్న ఆటోమేషన్ అండ్ మానిటరింగ్కి ఒక సాఫ్ట్వేర్ టూల్ డిజైన్ చేసుకున్నాం. సో మార్కెటింగ్ కానీ సేల్స్ కానీ ఈ డేటా అంతా కూడా ఇదే సాఫ్ట్వేర్లో మానిటర్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సో ఇదంతా మా సాఫ్ట్వేర్. సో మాకు ఎవరిని రిఫర్ చేయొచ్చు అని అంటే ఇంతక నేను క్లియర్గా చెప్పాను. ఎనీ డాక్టర్ సూపర్ స్పెషాలిటీ ఐదర్ ఆప్థమాలజిస్ట్ అవ్వచ్చు, డెర్మటాలజిస్ట్ అవ్వచ్చు, నెఫ్రాలజిస్ట్ అవ్వచ్చు, కార్డియాలజిస్ట్ అవ్వచ్చు, ఆర్థోపెడిక్ అవ్వచ్చు, జనరల్ మెడిసిన్ అవ్వచ్చు, ఏ డాక్టర్ అయినా పర్లేదు, ఏ హాస్పిటల్ అయినా పర్లేదు, చిన్న క్లినిక్ నుంచి పెద్దదైనా పర్లేదు, అక్రాస్ ఆంధ్ర అండ్ తెలంగాణ. ఇనిషియల్లీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ 2 Telugu states. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఎనీ క్వశ్చన్స్, డౌట్స్, క్లారిఫికేషన్స్? పర్సనల్గా మాన్యువల్గా రిప్లై ఇస్తున్నాను యాజ్ ఆఫ్ నౌ. So thank you everyone.